హాయ్ అండి. మా జర్నీ వచ్చేసి ప్యాకెట్ బెలూన్ కోసం అనమాట. ఇంత పెద్ద సిటీలోని ప్యాకెట్ బెలూన్స్ దొరకడానికి 30 షాపులని తిరగాల్సొచ్చింది. జనవరి 1 కదా! షాపులన్నీ హాలిడేస్ అనమాట. అది తెలియక మేము బయటికి వెళ్ళామనమాట. రూ. 100 ఖర్చు చేయాలని చెప్పి వెళ్ళేసి 2000 ఖర్చు పెట్టుకొని వచ్చాము. ఫైనల్ వరకు చూడండి భలే ఉంటుంది. మీకు ఇలా ఒకటి కొందామని చెప్పేసి చాలా కొనుక్కొని వచ్చారా? కామెంట్ చేయండి. ఇక్కడైతే గ్రీన్ కలర్ బెలూన్స్ అయితే ఉన్నాయి. మాకైతే నచ్చలేదు. మాకు కావాల్సింది వైటు, పింక్ ఇంకా బ్లూ అలాంటివి అనమాట. సో పెనీ ఐస్ క్రీమ్ చూసుకుంటూ అలా పక్కన ఉన్న ఫ్రూట్స్ బాగా పేర్చారని చెప్పేసి చూసుకుంటూ బిగ్ ఫ్రెష్కి అయితే వచ్చాము. బిగ్ ఫ్రెష్లో ఉన్నాయని చెప్పి చక్కగా లోపలికైతే దూరిపోయాము. ఇంకెక్కడ ఉన్నవైతే అవే గ్రీన్ కలర్ అనమాట. మా వారు చూడండి చకచకమని వెనకాల వచ్చేస్తున్నారు. యాక్చువల్గా నేనే ప్రతి షాప్కి వెళ్ళి ఒక్కొక్క షాప్కి నేను అడుగుతున్నాను, ఒక్కొక్క షాప్ మా వారు అడుగుతున్నారు అనమాట. అక్కడ నచ్చక ఇంకా చర్చిల్ని లైటింగ్స్ని చూసుకొని ఇంకా దేవాలయం అనమాట, కుమారస్వామి దేవాలయం. దీని ఎదురుగా ఒక బుజ్జి షాప్ అయితే ఉంది. లోపలికైతే దూరిపోయాము. చాలా షాపులు చూసుకొని ఇక్కడికి వచ్చానమాట. విసిగిపోయి వీడియో కూడా తీయలేదు. ఇంకా ఇక్కడైతే మాకు కావాల్సిన బెలూన్స్ అయితే బాగున్నాయి. చాలా బెలూన్స్ బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా బాగుంది. సో తీసుకున్నాము. ఎదురుగా మంచి ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఫంక్షన్ కాదు, చిల్డ్రన్స్ కిడ్స్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. న్యూ ఇయర్కి స్పెషల్ పెట్టారనమాట ఇక్కడ. మాకు తెలియక ఇంకా మేమైతే వచ్చాం కదా అని లోపలికైతే దూరము. ఇంకా హనీ ఆ బెలూన్స్ చూస్తుందని ఆడిపిస్తున్నాం. మా వారైతే కొనేస్తానని గోల్ చేశారు. ఇంట్లో ఆల్రెడీ 4 ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదనమాట. కిడ్స్ అయితే భలే డ్యాన్స్ చేశారు. సాంగ్స్ని అయితే నేను ఆఫ్ చేసేసాను, ఎందుకంటే అవి సాంగ్స్ పెట్టకూడదు కదా. సో మలయాళంలో సాంగ్స్ చేశారనమాట. తెలుగు సాంగ్స్ అంటే తెలుగులో మనకి హర హర శంభు అలాంటి సాంగ్స్ ఉంటాయి కదా. సో అలాంటివి అనమాట. ఇక్కడైతే ఆ ఎగ్జిబిషన్లో చాలా ఉన్నాయి, తేనుండ్లు అవన్నీ. నాకైతే బజ్జీలు కావాలని చెప్పా, బజ్జీలు ఇప్పించారు అండ్ డేట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అవైతే తినేసి చక్కగా రోడ్డు ఎక్కేసామన్నమాట. ఎందుకంటే మా వారికి ఒక షాపు గుర్తొచ్చిందంట. ఇదే ఆ షాపు, చాలా పెద్దదనమాట. ఎందుకు గుర్తొచ్చింది, అసలు ఏం కావాలనేసి చెప్పి లోపలికి తీసుకెళ్లారు. ఇగోండి చూడండి, ఈ వీటినే మొన్న సెంటర్ మాల్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకుంటానని గోల్ చేస్తే బ్యాగ్ లేదు అని చెప్పేసి పగిలిపోద్దని చెప్పి వదిలేసాం కదా, అదే అనమాట. మేమైతే తీసుకున్నాం. ఇది టేస్ట్ అయితే వరస్ట్ అనమాట, అస్సలు బాగాలేదు. నాన్ ఆల్కహాల్ అనమాట. సో నా ఆల్కహాల్ ఉండదు, బట్ టేస్ట్ కూడా అస్సలు బాగాలేదనమాట. సో మేమైతే తీసేసుకున్నాము. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని అయితే షాప్ అంతా చుట్టేసాను అనమాట. చుట్టేసి నాకు కావాల్సినవి కొన్ని తీసేసుకున్నాను. ఇంక ఇలా మార్కెట్లోకి వెళ్ళగానే ఇంకా చక్కగా నేనైతే ఇంకా అమ్మాయిలు అందరూ అంతే కదా, అదే వైఫ్స్ అందరూ అంతే కదా, కూరగాయలే ఇంపార్టెంట్ కదా. ఇంకా చక్కగా నేనైతే బెలూన్స్కి వచ్చేసి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మ్యాగీలు ఇంకా బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చేసేసాను. ఇంకా అవన్నీ అయిపోయాక చక్కగా పక్కదానికైతే వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ ఫన్నీ ఏంటంటే మా వారు ఇంకా వేరే సైడ్ అయితే వెళ్ళారు. ఎందుకంటే అక్కడ గాజు కప్పులు అవన్నీ ఉన్నాయి, అవి అయితే వదలరు. ఇంకా ఇక్కడ మనం వేసుకోక్కర్లేదు, వాళ్ళే వేసేసి ఇచ్చేస్తారనమాట. ఇన్ని రకాల బియ్యాలంట, నాకు అవన్నీ తెలీదు. ఒకటే బియ్యం మన సైడ్. ఇంకా తినడానికైతే వచ్చేసాం. ఇన్ని తిరిగాక ఇంక ఇంటికి వెళ్ళి ఏం వండుతానని చెప్పి ఫ్రైడ్ రైస్, బటర్ చికెన్ అండ్ మష్రూమ్ కర్రీ, చపాతీ, పరోటా చెప్పాము. చపాతీ అయితే రాయిలాగా ఉందంట. మా వారు పాపం వేసేసుకున్నారు, గోల్ చేసేస్తున్నారు బాగాలేదని. సరే అని చెప్పి పరోటా చెప్పాము. ఆ చపాతీలను అయితే ఎక్స్చేంజ్ చేసేసాము. నేనైతే కడుపు నింపగా తినేసాను అనమాట. చక్కగా వండవసరం లేదు కదా. ఇంకా బయట ఫుడ్ అయితే ఫ్యాన్. ఇంకా చక్కగా నేనైతే తినేసి హనీ బర్త్డే షాపింగ్ అని చెప్పేసి ఇంకా చాలానే చేసాము. సబ్స్క్రైబ్.